రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మురళీకృష్ణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడులు ప్రజల మీద ఎక్కువవుతున్నటువంటి క్రమం ఇది. ఇవాళ ఆదివాసీల మీద మారణ హోమం జరుగుతుంది. చట్టవిరుద్ధ చర్యలకి ఇలా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ పూనుకుంటుంది. ఇవాళ మిలిటరీ అనేది సరిహద్దు భద్రత రక్షణ కోసమే వాళ్ళు ఉండాలి. అలాంటి మిలిటరీని మధ్య భారతంలోనే అడవుల్లో తీసుకొచ్చేసి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల మీద బాంబులు దాడులు చేస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు, వందలాది మందిని చాలా చంపేస్తున్నారు. అక్కడ ఇవాళ ఛత్తీస్గఢ్ ఏరియాలో కానీ తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో కానీ అక్కడ ఆదివాసుల మీద భారీ ఎత్తున మారణ హోమం జరుగుతున్నది. ఇదంతా కూడా చట్టవిరుద్ధంగా జరుగుతున్నటువంటి చర్యలు. చట్టరీత్యా మిలిటరీని వాడకూడదు, కానీ గోపురాల్ని వాడుతున్నారు, బ్లాక్ కమాండోల్ని వాడుతున్నారు. వేలాది మందిని ఇవాళ 20-25 మందిని అక్కడ దింపారు బలగాల్ని. మొత్తం కర్రెగుట్ట ప్రాంతాల నుంచి నిన్న వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఒక 100-200 కిలోమీటర్ల దూరం నుంచి మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాల బలగాల్ని మొత్తం కూడా కేంద్రీకరించేసి మొత్తం రౌండప్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా ఈ గిరిజన గ్రామాలని చుట్టివేసేసి పోలీసు బలగాలతో కంట్రోల్లో ఉంది. ఇవాళ అక్కడ గ్రామాల గిరిజనులందరూ కూడా బిక్కుమని దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్ ప్రజలు ఉన్నారు. ఇవాళ అక్కడ చచ్చిపోయేది ఆదివాసీ గిరిజనులు, ఆదివాసీ ప్రాంతాల మీద జరుగుతున్న దాడి ఇది మాత్రమే. కాబట్టి ఈ ఆపరేషన్ కాగారు పేరుతో, అంటే ఆపరేషన్ కాగారంటే ఆదివాసుల మీద అంతిమ యుద్ధం, అంతిమ పోరాటం, వాళ్ళని అంతమొందించే పోరాటంగా ఇవాళ గవర్నమెంట్ చెప్తుంది. కాగారు అంటే అది. కాబట్టి ఈ ఆపరేషన్ కాగారు ఇలా మావోయిస్టులు కాదు, ఇలా ఒక విప్లవ గ్రూపులే కాదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలు కావాలని ఈ దేశంలో ఫస్ట్గా విప్లవకారుల మీద ఎక్కుపెట్టింది. ఆ తర్వాత మన గిరిజనుల మీద, ముఖ్యంగా గిరిజనుల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మిగతా పార్టీలు అనుకోవచ్చు మాకేం కాదు, విప్లవ పార్టీలు కాదని ఇవాళ కాంగ్రెస్ అని కానీ, బీఆర్ఎస్ అని కానీ, తెలుగుదేశాన్ని కానీ ఏ పార్టీ వదిలిపెట్టదు ఈ దేశంలో. ఇవాళ కనుక బీజేపీ మొత్తం రాష్ట్రాల్లో వస్తే ఇవాళ హిందూ రాజ్యాంగాన్ని అమలు జరపాలని, ఇవాళ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, అంటే ఈ భారతదేశాన్ని హిందూ రాజ్యాంగం చేయాలనే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా ఏం జరుగుతున్నది? ఇవాళ ఆపరేషన్ కాగారు ఆదివాసీ గ్రామాల మీద ఏం జరుగుతుందంటే, ఆదివాసీలు మీ అందరూ తెలుసుకున్నటువంటి బయ్యారు వేరే ప్రజలందరూ తెలుసు, మన గుట్టాల కింద, మన భూముల కింద అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి, అనేక రకాల ఖనిజ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్ని ఆదాని అమ్మాయిలు అన్నటువంటి ఈ పెట్టుబడిదారులకి, బహుళజాతి కంపెనీలకి, విదేశీ సామ్రాజ్యవాదులకి దోసి పెట్టే కోసమే ఇవాళ ఈ ఆపరేషన్ కాగారు ఇవాళ చేసినట్టు కూడా అదే. కాబట్టి దీన్ని మన రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ ముక్తఖండంతో ఖండించేసి ఇవాళ రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లు చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక చర్యలని ఖండించాలని తెలియజేస్తున్నది.